రాగయుక్తంగా పాడుతున్న ఆ గొంతు విని విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు ఒక్కసారి ఉలికిపడ్డాడు. గజారూఢుడై సాగుతున్న ఆయన ఎందుకో తన ప్రయాణాన్ని నిలుపుదల చేసుకుని చెవులు రిక్కించి ఏనుగు దిగి మెత్తగా అడుగులు వేసుకుని ఓ ఆలయంలో ప్రవేశించాడు. చూస్తే ఎన్నిసార్లైనా చూడాలనిపించే శ్రీకృష్ణుని విగ్రహం ముందు చేతులు జోడించి పై శ్లోకం కర్ణపేయంగా ఆలపిస్తున్న ఓ భక్తుని చూసి అతన్ని సమీపించాడు. రాయలను చూసిన ఆలయ పూజారులు సర్దుకుని ఆ భక్తుణ్ణి గర్భగుడిలోంచి పక్కకు నెట్టారు. అప్పుడు కళ్ళు విప్పి చూసాదా భక్తుడు. అయ్యా! లీనమై ఆ దేవదేవుణ్ణి తనివితీరా కొలుచుకుంటున్న నన్ను నెట్టడానికి కారణం నేనేమైనా తెలియని అపరాధం చేసున్నానా అని అడిగాడు. స్వామీ! ఆ వచ్చినది విజయనగర పురాధీసులు. ఇప్పుడే వచ్చి వెళ్లారు. మరల విచ్చేయడానికి కారణం తెలియదు. అందుకే భయపడుతున్నాం బదులిచ్చి రాయలువారి ముంగిటికి పరుగున వెళ్లారు పూజారులు. అరకులారా! ఎవరీ మహానుభావుడు? ఎంత మధురంగా కృష్ణకర్ణామృతంలోని శ్లోకం ఆలపించారు. అది విని మరల విచ్చేశాను అని ఆ భక్తుని వైపు తిరిగి వాగ్గేయకారుడు లీలాసుకుడు రాసిన కృష్ణకర్ణామృతంలో రసాలురించే శ్లోకం చిన్న చిన్న మార్పులు చేసి నాకు వినిపించి నా జన్మధన్యం చేశారు స్వామి. ఎవరు మీరు? మీ దివ్యతేజస్సు చూస్తే సామాన్యులు కారని తెలుస్తోంది అని మృదుమధురంగా చిరునవ్వు చిందిస్తూ అడిగాడు శ్రీకృష్ణదేవరాయలు.